तपस्विभ्योऽधिको योगी तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मभ्यश्चाधिको योगी तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मभ्यश्चाधिको योगी तस्मात् योगी भव अर्जुन योगी भव योगी भव अर्जुन 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 నువ్వు నరతత్వంలో ఉన్నావు, విషాదంలో ఉన్నావు. సాంఖ్య యోగివిక, దానికి ధ్యాన యోగివిక. యోగము చెయ్యి, ధ్యాన అభ్యాసం చెయ్యి. ఆ యుద్ధ సమయంలో చెప్పిన, ఆశ్రమంలో చెప్పిన సత్యం ఎప్పటికీ మారదు కదా. ఆ యుద్ధ సమయంలోనే నువ్వు యోగివిక, ధ్యాన యోగివిక అని చెప్పాడు. తపస్వి వ్యోధుకో, తాపస్సు అంటే హఠయోగి, శరీరాన్ని క్షీణింపజేసేవాడు. ఒంటి కాలు మీద నుంచునేవాడు. నాకు ఆత్మ పదార్థం దొరుకుతుందేమో అని చెప్పేసి ఒక కాలుని వదిలిపెట్టేసి ఇంకో కాలు మీద నుంచుకుంటే ఆత్మ పదార్థం దొరకదు. కాలికిను ఆత్మకి సంబంధమే లేదు. జడలు ముడుచుకుంటే, ఒళ్ళంతా తూట్లు పొడుచుకుంటే ఆయుధాలతో నీకు ఆత్మ దొరకదు. శరీరానికి ఆత్మకు సంబంధమే లేదు. తాపసి కామాకు యోగివిక. అలాగే గ్రంథరాజాలన్నీ చదివేసి దాన్ని అశువుగా నువ్వు చెప్పగలిగితే ఆ పాండిత్యం సంపాదించిన దానికన్నా యోగం ఎక్కువ నాయన. కర్మయజ్ఞాదికో, మంచి కర్మలు చేసేవారి కన్నా యోగి ఎక్కువ. కనుక అర్జున యోగివిక, ధ్యాన యోగివిక. అర్జున యోగివిక అన్నదే భగవద్గీత మొత్తం యొక్క ఎసెన్షియల్ సారాంశం, ముఖ్య సందేశం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అందరికీ ఇదే ధ్యాన యోగం నేర్పిస్తున్నారు. అయ్యా, కళ్ళు రెండు మూసుకో, చేతుల్లో పెట్టు, వేళ్లలో వేళ్లు పెట్టు, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస ఉంచు, మనసును నిర్మూలం చేసుకో. ఆత్మతో ఆత్మ కలువు, నీతో నువ్వు కలువు. యోగం అంటే కలయిక. యోగివిక, కలిసిపో అన్నాడు. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుల వారు, వేదవ్యాసుల వారు యోగేశ్వరులు. కనుక పూర్తిగా కలిసిపోయిన వారు యోగేశ్వరులు. యోగి కాని వాళ్ళకి యోగివిక అని చెప్తున్నాడు. నువ్వు రాజ్యాలు వెళ్తున్నావు, ప్రజల్ని పరిపాలిస్తున్నావు, నిన్ను నువ్వు పరిపాలించుకో. నీ రాజ్యాన్ని, ఆత్మరాజ్యాన్ని నువ్వు ఏలు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ఏలడం కాదు, నీ ఆత్మరాజ్యాన్ని నువ్వు ఏలు. యోగివిక. తపస్విభ్యోధికో యోగి తపస్విభ్యోధికో తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోऽपि मतोऽधिकः कर्मभ्यश्चाधिको योगी तस्मात् योगी भव योगी भव योगी भव योगी भव योगी भव अर्जुन अर्जुन
అర్జున యోగివిక, ఓ హిట్లర్ యోగివిక, ఓ వీరప్పన్ యోగివిక, ఓ కంసుడ యోగివిక, ఓ సుయోధన యోగివిక. నరులు నారాయణుడు కావాలే, శరీరంతో ఏకత్వంగా ఉన్నావు. నాకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, నేను ఆడ నేను మగ అంటే శరీరంతో ఏకత్వం ఉంది, ఆత్మతో ఏకత్వం లేదు. ఆత్మతో ఏకత్వమే యోగము. శరీరంతో ఏకత్వం ఉంది. నేను ఆడ అని చక్కగా చెప్పుకుంటున్నాను, నేను మగ, నాకు 20 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాలు, తక్కువ ఆన్సర్ వచ్చేస్తుంది నోట్లోంచి. నేను ఫలానా రమణారావు కొడుకుని, సావిత్రమ్మ కొడుకుని వచ్చేస్తుంది. కానీ రమణారావు కొడుకు కాదు, సావిత్రమ్మ కొడుకు కాదు, ఇదొక ఆత్మ, నేను ఒక ఆత్మ. మై డియర్ ఫ్రెండ్స్, మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే భగవద్గీత సారము, ఉపనిషత్ సారము, బైబిల్ సారము, ఖురాన్ సారము, టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్ యొక్క సారము, ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్ యొక్క సారము, జొరాస్టర్ యొక్క సారము, రమణ మహర్షి యొక్క సారము, గౌతమ బుద్ధుల వారి సారము. ఎవరి సారమైన ఒకటే, యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ద నోయర్, యు ఆర్ ద డూయర్, యు ఆర్ ద ఎక్స్పీరియన్సర్, యు ఆర్ ద పర్సీవర్, యు ఆర్ ద థింకర్. స్వామి చిన్మయానంద ఎప్పుడు చెప్తుంటారు, పిఎఫ్టి అని చెప్పేసి, పర్సీవర్, ఫీలర్, థింకర్. దట్స్ వాట్ వి ఆర్. మనం ఈ శరీరం కాదు, ఆత్మ పదార్థం. భగవద్గీత మధ్యలో అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని, ఎవరివయ్యా నువ్వు అని చెప్పేసి. నా బావ అనుకున్నాడు, నా కజిన్ అనుకున్నాడు, నా తోటి మగ వీరుడు అనుకున్నాడు, నా తోటి రాజు అనుకున్నాడు, నా కులంలో మరి నాతో చెలిమి చేస్తున్నవాడు అనుకున్నాడు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, అర్థం కాలేదు. అర్థం కాలేక కాదు, అర్జునుడి ద్వారా ఆ విధంగా పలికించాడు వేదవ్యాసుల వారు, శ్రీకృష్ణుడి వారి ద్వారా ఆ విధంగా సమాధానం ఇచ్చారు.